పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని వాణి స్కూల్ యాజమాన్యం అడ్మిషన్ల కోసం అసత్య ప్రచారం చేస్తోందని బీజేపీ నేత మోలుమూరి శ్రీనివాస్ ఆరోపించారు. గత ఏడాది మెరిట్ ఫలితాలను ఈ ఏడాది సాధించినట్లుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25% సీట్లు కేటాయించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, స్కూల్లో సరైన వసతులు, అధ్యాపకులు లేరని ఆరోపించారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ సింగరేణి సీఎండీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సింగరేణి RG3లో సెంటనరీ కాలనీలో నడుస్తున్న వాణి సెకండరీ పాఠశాల మరి ప్రైవేట్ యాజమాన్యానికి లీజుకి ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రైవేటు యాజమాన్యం సింగరేణి కార్మిక కుటుంబాలని రక్తం తాగుతుంటే కూడా ఇక్కడ ఉన్న సింగరేణి యాజమాన్యం కానీ ట్రేడ్ యూనియన్లు కానీ పట్టించుకోవడం లేదు. మరి నిజంగా కూడా ఈ స్కూల్ యొక్క మోసం ఏంటంటే 2025లో పాస్ అయిన వాళ్ళని ఇవాళ 2026లో పాస్ అయినట్టు చూపెడతారు. 26, 27 ఇక్కడేసిరు. ఇక్కడేమో హాల్ టికెట్ ఏమో 25 ఫోటోలు పెట్టిండు. ఇవాళ చుట్టుపక్కల గ్రామాలనే కాక కార్మికులనే కాక కేవలం అడ్మిషన్ల కోసం మోసం చేస్తున్నారు. సరైన విద్య లేదు, సరైన కనీస మౌలిక సదుపాయాలు లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది గతంలో మేము వస్తే ఈ స్కూల్ని CBSE చేస్తామని. ఇప్పటి వరకు కూడా సింగరేణి అధికారులు కానీ ఇక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ మరి ఈ స్కూల్ని CBSE చేయవలసిన బాధ్యత ఉన్నది. కేవలం ప్రైవేట్ విద్యా సంస్థ దగ్గర సింగరేణి అధికారులు పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతూ కార్మికుల పిల్లలను దోచుకుంటారని తెలిసినా కూడా ఇవాళ సింగరేణి అధికారులు దోచుకొని ఆ విద్యా సంస్థనే కంటిన్యూ చేస్తున్నారు. కార్మికుడు కాంట్రాక్టరు తప్పు చేస్తే ఛార్జ్షీట్ ఇచ్చి సస్పెండ్ చేస్తారు, కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ చేస్తారు. మరి ఈ విద్యా సంస్థ కనీసం ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు లేవు. ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవు, కాంపౌండ్ వాళ్ళు లేదు. సాయంత్రం అయింది చాలు ఇక్కడ ఒక రోమియోలో అడ్డ అవుతుంది, తాగుబోతులకు అడ్డ అవుతుంది అని ఎన్నిసార్లు సింగరేణి అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా పట్టించుకోవడం లేదు. డైరెక్టర్ పాని ఎడ్యుకేషన్ GMని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ కార్మిక కుటుంబాల పిల్లలకు సరైన నాణ్యమైన విద్య అందించడం లేదు. RG2లో CBSE పెడతారు, RG3లో CBSE పెట్టారా? ఇది ఒక మంత్రి నియోజకవర్గంలో స్కూల్ CBSE పెట్టారా? ఇక్కడ ఈ ప్రైవేట్ విద్యా సంస్థని TRS నాయకుడు లక్షల రూపాయలు దోచుకుంటాడు, కార్మికులని రక్తం తాగుతారు. అయినా కూడా విద్య సరిగ్గా అందుతడం లేదు. వీళ్ళకు 587 ఈ సంవత్సరం మార్కులే రాలేదు, కానీ 587 10థ్లో వచ్చినాయి. కానీ ఈ పాత సంవత్సరంలో అన్నీ ఇప్పుడు బోర్డులు పెట్టారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తానా ఈ యొక్క విద్యా సంస్థ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళతోటి ఉన్న అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసి ఫీజులు తక్కువ చేయాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో చట్టం రైట్ ఫర్ ఎడ్యుకేషన్, ఆ ఎడ్యుకేషన్ చట్టాన్ని అమలు చేయాలి. SC STలకు ఉచిత విద్య ఇవ్వాలి, 25 మందికి ఉచిత విద్యను కూడా అందజేయాలి. ఆ చట్టం ప్రకారం నడవకపోతే ఈ పాఠశాల ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ యాజమాన్యం దోచుకుంటుందో దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.